అంతర్వేది సముద్రంలో మంతా తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంది అని గంటకి 120 కిలోమీటర్ల వేగంతో తుఫాను ముందుకు వస్తుంది అని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే అంతర్వేది సముద్రం ముందుకు వచ్చింది. కెరటాలు బాగా పైకి ఎగిసిపడుతున్నాయి. సముద్ర భూగర్భంలో వచ్చే మార్పుల వలన సముద్రం ఎదురుకు వచ్చేస్తుంది. సముద్ర తీరాన అంతర్వేది పల్లిపాలెంలో ఉండే గ్రామ ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. వాళ్ళని సురక్షిత ప్రదేశాలకు పంచాయతీ శాఖ తరలించింది. వాళ్ళందరికీ వసతి గృహాలను ఏర్పరిచి ఒక చోట సేఫ్టీ కేసులు పెట్టారు. ఈ నైటు 9 గంటల నుంచి మొదలయ్యి 12 గంటల లోపు తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలియజేశారు. గాలి వేగంగా వీయటం మొదలుపెట్టింది. సముద్రం పాత లైట్ హౌస్ దగ్గర కన్నా వచ్చేసింది. చుట్టుపక్కల గాలి ఎక్కువగా వీయటంతో కొబ్బరి చెట్లు ఊగుతూ చాలా కొబ్బరి చెట్లు పడిపోయాయి. గాలి వేగంగా రావటంతో ఇళ్లపైన రేకులు పడుతున్నాయి. గాలి ఎక్కువగా ఉండటంతో కొబ్బరి చెట్లు చాలా మట్టుకు పడిపోయాయి. గాలి ప్రభావం ఎక్కువగా ఉండటంతో కరెంటు పోల్లు పడిపోయి కరెంటు స్తంభించింది. ఉదయం నుంచి సఖినేటిపల్లి మండలంలో కరెంటు లేదు. కరెంటు స్తంభాలు విరిగిపడిపోవడం చేత కరెంటు ఆపేసింది. వారం రోజుల నుంచి కురిసిన వర్షాలకు చెరువులు మొత్తం నిండిపోయాయి. కొబ్బరి తోటలు మునిగిపోయాయి.